ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. ఇజ్రాయేలు రాజునకు మహోన్నతమున హోసన్నా. పిత పుత్ర పవిత్ర నామమున ప్రభు మీతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, తపోకాల ప్రారంభము నుండి నేటి వరకు ప్రాయచిత్త క్రియలు, దాన ధర్మములు నిర్వహించి మన హృదయములను స్థిరపరుచుకొని ఉన్నాం. నేడు స్త్రీ సభతో ఐక్యమై మన రక్షకుని పాస్కా పవిత్ర కార్యములైన క్రీస్తు శ్రమలు, మరణము, ఉత్థానమును ప్రకటించుటకు సమావేశమై ఉన్నాం. ఈ రక్షణ కార్యమును నెరవేర్చుట కొరకు క్రీస్తు యెరూషలేములో ప్రవేశించెను. కావున నిండు భక్తి విశ్వాసములతో మన రక్షణ నగరములోనికి ప్రభువు ప్రవేశించుటను కొనియాడుచున్నాము. రక్షకుని అడుగు జాడల్లో నడుచుచు అతని అనుగ్రహముతో శిలువ శ్రమలలో పాలు పంచుకొని అతని ఉత్థానమందు భాగస్థులమగుదుముగాక. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఇక్కడ సిద్ధపరచబడిన ఈ తాళపత్రములను దీవించి ఆశీర్వదించి పవిత్రపరచుము. ఈ విధముగా క్రీస్తు రాజును అమితానందముతో వెంబడించు మేము అతని ద్వారా నూతన యెరూషలేమును చేరుకుందుముగాక. యుగములను జీవించు పాలన చేయు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 1-11 వచనములు. యేసు అతని శిష్యులు యెరూషలేము సమీపించుచు ఒలీవ కొండ దగ్గరనున్న బెత్ఫాగే అను గ్రామము చేరిరి. యేసు తన శిష్యులను ఇద్దరిని పంపుచు వారితో, మీరు ఎదుటనున్న ఆ గ్రామమునకు వెళ్ళుడు. వెళ్ళిన వెంటనే మీరు అసట కట్టివేయబడి ఉన్న ఒక గాడిదను దాని పిల్లను చూచెదరు. వానిని విప్పి నా వద్దకు తోలుకొని రండు. ఎవడైనా మిమ్ము ఆక్షేపించిన ఎడల ప్రభువునకు వానితో పని ఉన్నది అని తెలుపుడు. వెంటనే అతడు వానిని తోలుకొని పోనిచ్చును అని చెప్పెను. ప్రవక్త పలికిన ప్రవచనము నెరవేరినట్లు ఇది జరిగెను. ఇదిగో, నీ రాజు నీ వద్దకు వచ్చుచున్నాడు. అతడు వినమ్రుడు, గాడిదపై భారావాహముగా దాని పిల్లపై ఎక్కి వచ్చుచున్నాడు అని సీయోను కుమార్తెతో చెప్పుడు. కాబట్టి శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేస్తారు. వారు ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వానిపై వస్త్రములను పరవగా యేసు వానిపై కూర్చుండెను. జన సమూహములలో అనేకులు దారిని పొడవున తమ వస్త్రములను పరిచిరి. కొందరు చెట్ల రమ్మలను నరికి మార్గ మధ్యమున పరిచిరి. యేసుకు ముందు వెనక వచ్చుచున్న జన సమూహము, దావీదు కుమారా జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమున జయము అని విజయనాదములు చేయుచుండిరి. అతడు యెరూషలేము నగరము ప్రవేశించినప్పుడు ఇతడు ఎవరో అని ప్రజలలో కలహలము రేకెత్తెను. ఇతడు గలిలయలోని నజరేతు అను ఊరిలో ప్రవక్త యేసు అని జనసమూహము పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా హల్లెలూయా
శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. సమరియ స్త్రీని కరుణతో బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా. సమరియ స్త్రీని కరుణతో బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. భజించి నే పొగడనా స్వామి శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. ప్రభువైన దేవుడు నాకు బోధ చేసే శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేసెను. ప్రభువు ప్రతి ఉదయమును నన్ను ప్రబోధించి నేను
నేను శిష్యుని ఆయన బోధనను ఆలోచించినట్లు చేసినను. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసినను. నేను ఆయనను అడ్డు చెప్పలేదు, ఆయన మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మూడు వారికి నేను నా వీపును అప్పగించింది. వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరుకుంటిని. నా ముఖం మీద ఉమ్ము వేసిన నన్ను అవమానించుండగా నేనేమీ చేయలేదని. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనుగాక. వారు కలిగించినట్టు లేదని. రెండవ పట్టణం పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన లేఖ, 2వ అధ్యాయం 20 వరకు ఇదే రాయలు. అందువలనే దేవుడు ఆయనను అత్యున్నత స్థానంలో లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలనే పరలోక భూలోక పాతాళములకు అందరి సమస్త జీవులను క్రీస్తు నామములకు మోకాలు వచ్చి వినతులు కావాలను. పిల్లలు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ప్రతి నాలుగుగా ప్రకటింపబడను. ఇదే వారి అనంతము అతడు చెప్పుకుంటూ ఉండవచ్చు మేలు అయ్యేది ఆయన. అప్పుడు ఆయనను అప్పటిప్పుడున్న యోధ నేనా అని అడుగగా నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానం ఇచ్చాను. వారు భుజిస్తుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి తురించి తన శిష్యులకు ఇచ్చుచు, దీన్ని మీరు తీసుకుని భుజింపుడు, ఇది నా శరీరము. ఆయన తరువాత ఆయన ఒక పాత్రను అందుకొని కృతజ్ఞతాస్తోత్రం చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరు అందరూ త్రాగుడు, ఇది అనేకుల పాప పరిహారార్థమై చింతబడనున్న నిబంధన యొక్క నా రక్తము. ఇది మొదలుకొని మీతో కూడా నా తండ్రి రాజ్యములో నూతనముగా ద్రాక్ష పానము చేయవరకు దీనిని నేను త్రాగని మీతో చెప్పుచున్నాను. Praise the Lord.